తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలు వరదల నేపథ్యంలో తీసుకోవాల్సిన సహాయక చర్యలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సచివాలయంలో ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జూపల్లి కృష్ణారావు, వివేక్ వెంకటస్వామి, అడ్లూరి లక్ష్మణ్, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు మరియు వివిధ విభాగాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం మాట్లాడారు. మెదక్ జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి కలెక్టర్ రాహుల్ రాజ్, ఎస్పీ డివి శ్రీనివాసరావు, అదనపు కలెక్టర్ నగేష్ సహా ఇతర జిల్లా అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. వర్షాల వల్ల ప్రభావితమైన ప్రాంతాల్లో సహాయక చర్యలను వేగవంతం చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. వెళ్ళినప్పుడు విజిట్లకు వెళ్ళినప్పుడు క్వాలిటేటివ్గా ఉండేటట్టు ముఖ్యంగా ఎఫ్ఐఎల్ ఫౌండేషన్ లిటరసీ నివారణకు సంబంధించి ఎక్స్పెక్టెడ్ లర్నింగ్ అవుట్కమ్స్ అనేవి చాలా మటుకు పిల్లల్లో లేవనేది ఇక్కడ వాళ్ళు ఆన్లైన్లో ఎంట్రీ చేసిన డేటా ద్వారానే తెలుస్తుంది. కాబట్టి ఈ రెమెడియల్ 10%, 20% వాళ్ళు సరిగ్గా చెప్పలేకపోతున్నారు అంటే అది యాక్సెప్టబుల్ ఉండొచ్చు కొన్ని రోజుల వరకు. బట్ నేను అబ్జర్వ్ చేస్తుంది ఏంటంటే 80% మంది ఏం చెప్తలేదు, ఏం సరిగ్గా చేస్తలేదు. సో ఒక 10%, 20% మంది మాత్రం బాగానే చెప్తారు. సో అది ఆ టీచర్ కాంపిటెన్స్ అన్నట్టు కాదు. సో ఇంకా అక్కడ ఎవరైతే స్టూడెంట్ ఉన్నారో ఆయన ఓన్ కాంపిటెన్స్తోని వాళ్ళు కొద్దిగా ఓన్ ఇంట్రెస్ట్తోని వాళ్ళు నేర్చుకున్నట్టే ఇది మనము చేయడానికి లేదు. అట్లీస్ట్ టీచర్ మనం దానికి ఫుల్ స్టాప్ పెట్టాల్సిన అవసరం ఉంది. సో ప్రైమరీ టీచర్స్కి అందరికీ కూడా వాళ్ళకి ప్రైమరీ హెచ్ఎంస్కి వాళ్ళందరూ కూడా క్లియర్ కట్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి, వాళ్ళందరితో కూడా డిస్కస్ చేయండి. అదొక కలెక్టివ్ యాక్టివిటీగా మనం తీసుకొని పోవాల్సిన అవసరం ఉంటుంది. సో అక్కడ కొన్ని స్కూల్స్లో నేను ఏం అబ్జర్వ్ చేస్తూ ఉన్నానంటే ఒకరిద్దరు చెప్తున్నారు బాగానే. సో నేను తెలుగు రీడ్ చేయమన్నా, ఇంగ్లీష్ రీడ్ చేయమన్నా కానీ కూడా వాళ్ళిద్దరు బాగానే రీడ్ చేస్తూ ఉన్నారు ఒకరిద్దరు. బట్ వేరే వాళ్ళు ఎవరు చేస్తారు. సో మెయిన్ థింగ్ ఏంటి అంటే అందరికీ రిక్వెస్ట్, సో ఏవైతే మనకి యాక్టివిటీస్ ఉన్నాయో, సో ఇందాక డిఓ గారు చెప్పినట్టు, సో ఈ యాక్టివిటీస్ అంతా కూడా ప్రాపర్గా మనం మానిటర్ చేసుకోవడము. సో ప్రతి స్కూల్లో కూడా 100% ఇంప్లిమెంట్ అయ్యే విధంగా చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఎఫ్ఎల్ఎన్ ఒకటి ఆల్రెడీ మనం స్టార్ట్ చేసినాం. సో లాస్ట్ ఇయర్ ఏదైతే ఎఫ్ఎల్ఎన్ యాక్టివిటీస్ నడిచినాయో మరి అది కరెక్ట్గా పర్ఫెక్ట్గా మనకి నడిచి ఉంటే ఈసారి నేను ఇప్పుడు ఎన్ని స్కూల్స్ విజిట్ చేస్తూ ఉన్నా కానీ చూసినా కానీ కూడా ఎక్కడ కూడా స్టాండర్డ్స్ అనేటివి ఏవి కూడా ఇంప్రూవ్మెంట్ నాకు అంటే అప్ టు ద మార్క్ ఎక్కడ కూడా కనిపిస్తలేవు. ఏ విధంగా ఉండాలో వాళ్ళు మ్యాథమెటిక్స్ ప్రాబ్లమ్స్ చేసే విధంగా ఉండాలి. సో కొద్దిమంది మనకి చెప్పలేకపోతే వాళ్ళకి తగ్గట్టుగా అంటే వాళ్ళకున్న నాలెడ్జ్, వాళ్ళకున్న అబిలిటీ, వాళ్ళకున్న లెర్నింగ్ స్టాండర్డ్స్ బట్టి సో వాళ్ళకి మనం స్పెషల్గా వాళ్ళకి చెప్పాల్సిన అవసరం ఉంటుంది. సో ఇది ఒకటి క్లియర్ కట్గా చెప్పండి. సో ఇప్పుడు మళ్ళీ దసరా హాలిడేస్ అయిపోయినాకనైతే ఇంకా నేను కొద్దిగా టీమ్స్ వేసేసి కూడా ఆల్రెడీ ఇప్పుడు బేస్ లైన్ టెస్ట్ ఏ విధంగా ఇంప్రూవ్మెంట్ అయిందా, డిక్రిమెంట్ అయిందా అనేది